దేశంలో కరోనా విజృంభిస్తోంది. నానాటికి కేసులు పెరుగుతున్నాయి. ఇలా వైరస్ సంక్షోభం తీవ్రంగా కలవరపెడుతోంది. బాధితుల చికిత్సకు లక్షల్లో ఖర్చవుతోంది. పాజిటివ్గా తేలితే మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా డబ్బు సమకూర్చుకోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నా ప్రైవేటు జోలికెళ్తే జేబులు ఖాళీ అవుతున్నాయి. ఒకవైపు ప్రాణం నిలబెట్టుకోవాలనే ఆరాటం, మరోపక్క వైద్యం ఖర్చులు భరించలేని దైన్యం. వీటి మధ్య కరోనా రోగులు మానసికంగానూ నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 చికిత్స కోసం ప్రత్యేకంగా బీమా పాలసీలు రావటం ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది. ఆర్థికంగా రోగులకు చేయూతనిచ్చేలా ఉన్నాయి ఈ పాలసీలు. కరోనా వైరస్ తో సామాన్యులు శారీరకంగానే కాదు, ఆర్థికంగానూ చితికిపోతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో బిల్లులు మోయలేని భారమవుతోంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో అది మరింత ఎక్కువగా ఉంటోంది. పరీక్షలు, ఔషధాల పేరిట మరింత వసూళ్లు చేస్తున్నారు. అయితే కోవిడ్ రోజురోజుకు విజృంభిస్తోన్న తరుణంలో మధ్యతరగతి మరింత చితికిపోకుండా ఉండాలంటే కరోనా చికిత్స పేరిట పడుతున్న ఈ భారాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో భారత బీమా నియంత్రణ అభివృద్ధి మండలి IRDAI కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సకు బీమా సదుపాయం కల్పించేందుకు ప్రత్యేకంగా 2 పథకాలు అందుబాటులోకి తీసుకురావాలని బీమా సంస్థలకు సూచించింది. ఈ నేపథ్యంలోనే 2 కొత్త పాలసీలను ప్రతిపాదించింది. ఇప్పుడు బీమా సంస్థలు కరోనా కవచ్ పేరుతో స్టాండర్డ్ ఇండెమ్నిటీ హెల్త్ పాలసీతో పాటు కరోనా రక్షక్ పేరుతో స్టాండర్డ్ బెనిఫిట్ పాలసీని కంపెనీలు ఆఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యక్తిగత బీమా పథకాల రూపకల్పన కోసం ఆయా సంస్థలకు IRDAI మార్గదర్శకాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగానే HDFC ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ బూపా, ICICI లాంబర్డ్ సహా 30 బీమా సంస్థలు పాలసీలతో ముందుకొచ్చాయి. అధిక శాతం సంస్థలు కరోనా కవచ్ పేరుతో పాలసీలు విడుదల చేసేశాయి. రక్షణ కల్పించే ప్రత్యేక స్వల్పకాలిక పాలసీలను గరిష్టంగా 11 నెలల కాలంతో తీసుకురావాలని చెప్పింది IRDAI. నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం కరోనా కవచ్ పాలసీలో 50,000 నుంచి గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు బీమా పొందవచ్చు. కోవిడ్ చికిత్సతో పాటు వైరస్ సంక్రమణ కారణంగా ఇప్పటికే ఉన్న వ్యాధి తీవ్రమైతే అయ్యే వైద్య ఖర్చుకు బీమా కవరేజీ లభిస్తుంది. ఆసుపత్రి లేదా ఇంట్లో చికిత్స పొందినప్పుడు అయిన వాస్తవ ఖర్చులను చెల్లించాలి. ఒకరికి లేదా కుటుంబ సభ్యులకు కలిపి తీసుకోవచ్చు. కంపెనీలు ఆప్షనల్ కవరేజీని కూడా ఆఫర్ చేయవచ్చు. ఇందుకు ప్రీమియాన్ని విడిగా ప్రకటించాలి. ఈ పాలసీ ఎంచుకున్న వారు ఆసుపత్రిలో చేరినప్పుడు రోజువారీ ఖర్చుల నిమిత్తం పాలసీ విలువలో 0.5% చొప్పున 15 రోజుల పాటు చెల్లిస్తారు. ప్రభుత్వం అనుమతి కలిగిన ల్యాబ్లో కోవిడ్-19 పరీక్షలు చేసుకుని పాజిటివ్ వస్తే ఈ పాలసీ కింద కవరేజీ లభిస్తుంది. ఇందులో హాస్పిటల్ రూమ్, బోర్డింగ్, నర్సింగ్ తో పాటు సర్జన్లు, అనెస్థీషియా, కన్సల్టింగ్ డాక్టర్, ప్రత్యేక ఫీజులు, టెలిమెడిసిన్ కన్సల్టేషన్ ఛార్జీలతో సహా హాస్పిటళ్లు వసూలు చేసే అన్ని రకాల రుసుములకు కవరేజీ లభిస్తుంది. అంటే వెంటిలేటర్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్, సర్జికల్ ఉపకరణాలు, ఔషధాలు, PPE కిట్లు, మాస్కులు, గ్లౌస్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్, అంబులెన్స్ ఖర్చులకు సైతం బీమా సదుపాయం లభిస్తుంది. The policy covers specifically for the treatment taken by the corona positive patients in hospital, inpatient hospital, whether it is taken in government hospital or in any private hospital as per the network. The treatment cost includes the hospitalization expenses. It includes for home care treatment also. It takes into account the Ayush inpatient treatment, pre-hospitalization and post-hospitalization expenses which a corona positive patient may incur. బీమా కంపెనీ ఆఫర్ చేస్తున్న నెట్వర్క్ హాస్పిటళ్లలో ఎక్కడైనా క్యాష్లెస్ వైద్య సేవలు పొందవచ్చు. బీమా కంపెనీ నెట్వర్క్ లో లేని ఆసుపత్రిలో చికిత్స పొందిన పక్షంలో రీఎంబర్స్మెంట్ సదుపాయమూ అందుబాటులో ఉంటుంది. ఆసుపత్రిలో చేరడానికి 15 రోజుల ముందు వరకైనా వైద్య ఖర్చులు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 30 రోజుల వరకయ్యే ఖర్చులకు బీమా కంపెనీలు కవరేజీ కల్పించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన ఆసుపత్రుల నుంచి ఈ చికిత్స పొందితే నగదు రహిత చికిత్సకు వీలుంటుంది. లేకపోతే సొంతంగా బిల్లు చెల్లించి బీమా సంస్థ నుంచి తిరిగి రాబట్టుకోవాలి. In case the treatment is to be taken, he can take the treatment in network hospital on cashless basis. In other hospitals authorized by government where cashless facility is not available, treatment can be taken on reimbursement basis.
the patient after discharge from the hospital can take the bills to the respective TPA, and within 30 days of deposit of all the papers of reimbursement claims, the payment will be made to the insured account directly for the treatment taken under this policy. ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తే దానికైన ఖర్చును బీమా సంస్థ చెల్లిస్తుంది. గరిష్టంగా 14 రోజులకు కవరేజీ వర్తిస్తుంది. అయితే క్లెయిమ్ సందర్భంగా చికిత్స చేసిన వైద్యుడి సంతకంతో కూడిన రికార్డులు, రోజువారీ మానిటరింగ్ చార్టులు సమర్పించాల్సి ఉంటుంది. హోమ్ కేర్ బెనిఫిట్ కింద ఇంటి వద్ద లేదా డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో చేయించుకున్న వైద్య పరీక్షలు, డాక్టర్ రాసిన ఔషధ ఖర్చులు, నర్సింగ్ ఛార్జీలు, ఆక్సిజన్, నెబులైజర్ సేవల ఖర్చులకు కవరేజీ లభించనుంది. ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, సిద్ధ, నేచురోపతితో పాటు యోగా కూడా ఆయుష్ ట్రీట్మెంట్ పరిధిలోకి వస్తాయి. కరోనాకు ఈ చికిత్సలు తీసుకున్నా బీమా సదుపాయం వర్తిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బీమా సంస్థలు కవచ్ పాలసీలతో ముందుకొచ్చాయి. అర్హతలుంటే కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడానికి ఈ పాలసీని ఆశ్రయించవచ్చంటున్నారు నిపుణులు. ఆయుర్వేదంతో పాటు ఇంటి వద్ద నుండి చికిత్స పొందుతున్న పాలసీ లాభాలు చేరుతుండటంతో ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు ఇది ఉత్తమమైన బీమా విధానంగా అభిప్రాయపడుతున్నారు. సాధారణ ఆరోగ్య బీమా ఉంది కాబట్టి కరోనా చికిత్స ఖర్చులని సదరు ఇన్సూరెన్స్ కంపెనీలే భరిస్తాయనుకుని చివరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలా మంది బాధితులు. చికిత్స అనంతరం ఆసుపత్రులు వేస్తున్న బిల్లులకు ఇన్సూరెన్స్ కంపెనీలు సెటిల్ చేస్తున్న క్లెయిమ్స్కు మధ్య పొంతనే ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. మిగిలిన పైకాన్ని పేషెంట్లు కట్టేంత వరకు ఆసుపత్రుల యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. చాలాసార్లు హాస్పిటల్ బిల్స్ కంటే ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తోన్న మొత్తం తక్కువగా ఉంటుంది. బాధితుల చికిత్స కోసం వాడే పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజేషన్ వంటి వాటిపై విధించే బిల్లులను పే చేయడానికి బీమా కంపెనీలు నిరాకరిస్తున్నాయి. ఇలాంటి అనేక సమస్యలకు ఈ కొత్త బీమా పాలసీలు చెక్ పెడతాయని అందరూ ఆశిస్తున్నారు. కరోనా సోకిన వారికి వైరస్ ప్రమాదకారి కాదు. నిబ్బరంతో ఉంటే కరోనాను ఓడించవచ్చు అని అందరూ చెబుతున్నారు. కానీ ప్రైవేటుగా వైద్యం చేయించుకుంటున్న వారికి వైరస్ కన్నా ఎక్కువ భయపెడుతున్నాయి ఆస్పత్రుల బిల్లులు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులు వసూలు చేస్తున్న బిల్లులతో బాధితులకు తడిసి మోపెడవుతోంది. వైరస్ నుంచి కోలుకున్నామన్న సంతోషాన్ని ఆర్థికంగా పడిన భారం ఆవిరి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత బీమా నియంత్రణ అభివృద్ధి మండలి IRDAI ప్రతిపాదించిన కొత్త పాలసీలు బాధితులకు మేలు చేకూర్చేలా ఉన్నాయి. అలాగే ఆస్పత్రులు, ఇన్సూరెన్సుల సంస్థల మధ్య క్లెయిమ్స్ కు సంబంధించి స్పష్టత రానుంది. ఈ పాలసీల్లో కరోనా కవచ్ పూర్తి స్థాయిలో ఇండెమ్నిటీ హెల్త్ పాలసీ కాగా సరళంగా ఉండేలా స్టాండర్డ్ బెనిఫిట్ పాలసీ ఉండనుంది. కరోనా బీమా పాలసీల్లో స్టాండర్డ్ బెనిఫిట్ పాలసీ కరోనా రక్షక్. ఈ బీమా పాలసీని సాధారణ బీమా సంస్థలతో పాటు జీవిత బీమా సంస్థలు అందించేందుకు IRDA అనుమతించింది. దీన్ని బెనిఫిట్ పాలసీగా పేర్కొంటారు. అంటే కోవిడ్-19 పాజిటివ్గా తేలితే పాలసీ మొత్తాన్ని కొన్ని నిబంధనలకు లోబడి చెల్లిస్తారు. కనీస బీమా 50,000 రూపాయలు కాగా గరిష్టంగా 2,50,000 వరకు ఉంది. ఇది వ్యక్తిగత పాలసీ. అంటే పాలసీదారులకు మాత్రమే కవరేజీ లభిస్తుంది. కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ జరిగిన తర్వాత 72 గంటలకు మించి ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటేనే ఆ పాలసీ విలువ ఆ మేరకు పరిహారం ఉంటుంది. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. ఒక్కసారి క్లెయిమ్ చేసుకున్నా లేదా కాలపరిమితి తీరాక పాలసీ కాంట్రాక్టు ముగిసిపోతుంది. రెన్యువల్ చేసుకునే అవకాశముండదు. అలాగే వ్యక్తికి ఒక పాలసీ మాత్రమే. బీమా సంస్థ ఏదైనా సరే కరోనా కవచ్, కరోనా రక్షక్ 2 పాలసీల నిబంధనలు ఒకేలా ఉంటాయి. అయితే సంస్థలు తమ ఇష్టానుసారం ప్రీమియం నిర్ణయించుకునే అవకాశముంది. పాలసీదారుడి వయసును బట్టి ప్రీమియం మారుతుంది. అలాగే కరోనా కవచ్ పాలసీలో ఆప్షనల్ గా హాస్పిటల్ డైలీ క్యాష్ కవరేజీ సైతం పొందవచ్చు. ఆ ఆప్షన్ ఎంచుకున్న పాలసీదారు కోవిడ్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన సమయంలో రోజువారీ ఖర్చులకు బీమా కవరేజీ లభిస్తుంది. ఈ కరోనా మూలంగా మనకు కొన్ని కొత్త రకాలైన ఖర్చులు వస్తున్నాయి. ఎలాగంటే పీపీఈ కిట్స్, డిస్పోజబుల్స్ అనేవి మనకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో నార్మల్గా ఎక్స్క్లూషన్స్. వీటికి చాలా ఖర్చులు అవుతూ ఉన్నాయి. ఇవి మాత్రము మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో పే చేయడం కుదరదు. ఇది కాకుండా ఐసోలేషన్ ఎక్స్పెన్సెస్, క్వారంటైన్ ఎక్స్పెన్సెస్, మనం ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాగా అనేటువంటివి కూడా ఇవి నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ కావు. కరోనా కవచ్ అనే కొత్త పాలసీని తీసుకొచ్చారు. దీని ప్రకారము ఇది ప్రత్యేకంగా కరోనా కొరకు తయారు చేయబడింది. దీంట్లో
ఈ పీపీఈ కిట్స్ లాంటి డిస్పోజబుల్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. కరోనా రక్షక్ పాలసీ కింద పాలసీదారునికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయితే ఒకేసారి సొమ్ము లభిస్తుంది. ఎంత మొత్తానికి పాలసీ చేస్తే అంత మొత్తం ఒకేసారి వస్తుంది. కరోనా కవచ్ పాలసీ కింద పాలసీదారుడికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయితే హాస్పిటల్ ఖర్చులు అంటే హాస్పిటల్ రూమ్ రెంట్, ఇతర ఖర్చులు, పీపీఈ కిట్ ఖర్చులు, వైద్య ఖర్చులు మొదలైనవి లభిస్తాయి. వినియోగదారుడు ఇప్పటికే ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉంటే దానికి కోవిడ్-19 బీమా పాలసీలు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. బీమా రంగ నిపుణులు కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో కోవిడ్-19 బీమా తీసుకోవడం పెద్ద ధీమానే అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుడికి ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే ఇప్పుడు కరోనా ప్రత్యేక పాలసీలను తీసుకోవచ్చని సూచిస్తున్నారు. This policy is very much beneficial taking into account the existing pandemic that is spreading in India in all parts of, and it is creating a kind of medical emergencies to individual and families in a lot. So I'll urge upon the public to go for this Corona Kavach policy to cover themselves for any eventuality or for any medical emergencies which may entail a big money from their pocket. అయితే పాలసీ ఎప్పుడు తీసుకున్నా కానీ 15 రోజులు వేచి ఉన్న తర్వాతే పరిహారం చెల్లిస్తాయి. కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలు తీసుకునేందుకు 18 నుంచి 65 ఏళ్ల మధ్యవారు అర్హులు. వ్యక్తిగతంగా కుటుంబం అంతటికీ వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీగాను అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీ ఫ్లోటర్ ఎంచుకున్నప్పుడు పాలసీదారుడిపై ఆధారపడిన 3 నెలల నుంచి 25 ఏళ్ల వయసున్న పిల్లలను పాలసీలో చేర్పించవచ్చు. పాలసీ తీసుకునేందుకు ఎలాంటి ముందస్తు పరీక్షలు అవసరం లేదు. అయితే ఇండెమ్నిటీ పాలసీలో మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది. ఈ పాలసీలో కాల వ్యవధి సైతం కీలకంగా నిలుస్తోంది. ఈ పాలసీలలో 3 ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. 3.5 నెలలు అంటే 105 రోజులు, 6.5 నెలలు 195 రోజులు, 9.5 నెలలు 285 రోజుల వ్యవధికి అందుబాటులో ఉంటాయి. అయితే ఈ పాలసీల్లో వ్యవధి తీరిన తర్వాత పునరుద్ధరణ ఉండదు. మైగ్రేషన్, పోర్టబిలిటీ వంటి సదుపాయాలు కూడా ఉండవు. పథకం, కాల పరిమితిని బట్టి ప్రీమియం నిర్ణయించే అధికారం బీమా సంస్థలకే కల్పించింది నియంత్రణా సంస్థ. అయితే ఈ 2 పాలసీల ప్రీమియం దేశవ్యాప్తంగా ఒకేలా ఉండాలని ఆదేశించింది. ప్రాంతాలు లేదా జోన్ల వారీగా ప్రీమియం మార్చే అధికారం కంపెనీలకు లేదు. కస్టమర్లు ప్రీమియం ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ ఆప్షన్లు ఉండవు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆరోగ్య బీమా పాలసీల ద్వారానూ కరోనాకు కవరేజీ లభిస్తోంది. కానీ ఆరోగ్య బీమా పాలసీదారు ఆస్పత్రిలో ఇన్పేషెంట్గా చేరి కనీసం 24 గంటలు ఉంటేనే కవరేజీ వర్తిస్తుంది. పైగా కరోనా సంక్రమణను నిరోధించేందుకు ఉపయోగించే రక్షణ కవచాల ఖర్చును బీమా కంపెనీలు చెల్లించడం లేదు. అంతేకాదు, ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో స్వల్ప లక్షణాలు లేదా ఎలాంటి లక్షణాలు లేనివే అధికం. వీరు ఇంటి వద్ద నుంచే చికిత్స తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ సందర్భంలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కవరేజీ లభించని పరిస్థితి. ఈ కొత్త పాలసీల ద్వారా అటువంటి ఇబ్బందులు ఇకపై ఉండకపోవచ్చు.